గౌరవం పెంచుకోవాలి ప్రవర్తన ద్వారా, గౌరవం పోగొట్టుకోకూడదు. బట్ నితీష్ కుమార్ 2 సంఘటనలు కూడా తన గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయి. మన జాతీయ గీతం జనగణమన ఆలపిస్తుంటే అందరూ చాలా సిన్సియర్గా ఆలాపన వైపు ఉన్నారు, అక్కడ స్టాండర్డైజ్ పొజిషన్లో ఉన్నారు. బట్ ఈయన మాత్రం సరదాగా కబుర్లు చెప్తున్నాడు, వాళ్ళని ఇలా కేకేస్తున్నాడు, జోకులు వేస్తున్నాడు వేదిక మీద నుంచి. అది ఓపెన్గా అందరికీ వైరల్ అయినటువంటి దృశ్యం. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జాతీయ గీతాన్ని అంత విలువ తక్కువగా వ్యవహరించడం అనేది మొదటిసారి చూసాం. సరిపోయిన అది ఏమైనా కుట్రేమోలే అనుకుందాం అనుకుంటే, తాజాగా అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా రబ్రీదేవి కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. లాలూ యాదవ్ భార్య, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా కూడా చేసింది. నువ్వు ఆగమ్మా, నువ్వు చెప్పొచ్చావులే కానీ నువ్వు కాదు నడిపించేది, మీ ఆయనే నడిపిస్తాడు పార్టీని, నువ్వు పార్టీని నడిపించమని తెలుసుకో అంటూ ఆడమనిషిని అడ్డదిడ్డంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆవిడ ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నికై అసెంబ్లీలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీది. ఆ బాధ్యత నుంచి తప్పుకుని అవమానించే ధోరణిలో మాట్లాడటం ఖచ్చితంగా అది వయసు చపల చిత్తం అయి ఉండాలి, లేదంటే కనుక మానసికంగా కంట్రోల్ తప్పిపోయి ఉండాలి, లేదంటే అహంకారం తలకెక్కి ఉండాలి. బట్ ఇలాంటి వాడితో చాలా ప్రమాదకరం.